గుంటూరు జిల్లా బేతపూడి గ్రామంలో వాసా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వంగవీటి మోహన్ రంగా విగ్రహావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు కాపు ఉద్యమ నేతలతో పాటు ఆయా పార్టీలకు సంబంధించిన నాయకులు, రంగా అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంగళగిరి జనసేన నాయకులు వాసా శ్రీనివాసరావు మాట్లాడుతూ రంగా బలహీన వర్గాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని, వంగవీటి మోహన్ రంగా అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారని, ఒక్క కాపు వర్గానికే కాకుండా అన్ని వర్గాలకు వంగవీటి రంగా దగ్గరయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాద వెంకటేశ్వరరావు, ఎంఎస్ఆర్ ఫౌండేషన్ అధినేత నంబర్ 1 న్యూస్ సిఎండి మంచాల సాయి సుధాకర్ నాయుడు, జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు తదితరులు పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణ రెండు కూడా చాలా కోలాహలంగా ఈ గ్రామస్తులు అలానే పార్టీ అభిమానులు మధ్యన జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది. దీనికి ఇవాళ ముఖ్య అతిథులుగా ఇక్కడికి నియోజకవర్గ ఇన్ఛార్జి అట్లనే రాష్ట్ర ఏపీ మెడికల్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి మా సోదరుడు చిల్లపల్లి శ్రీనివాస్ గారు, అట్లనే మా తాడికొండ నియోజకవర్గ ఇన్ఛార్జి ప్లస్ మాది కార్పొరేషన్ డైరెక్టర్ విజయ్ కుమార్, ఇక్కడికి వచ్చేసినటువంటి మా పార్టీ ప్రతినిధులందరికీ అలానే తెలుగుదేశం పార్టీ ప్రతినిధులందరికీ కూడా ముందుగా స్వాగతం చెప్తూ ఒక మంచి కార్యక్రమాన్ని మా మండల అధ్యక్షుడు వాసా శ్రీనివాసరావు గారు వాళ్ళు చేశారు. నిజంగా మా వాసాయికి మళ్ళా కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. పక్కనే రంగా గారి విగ్రహం, పక్కనే జనసేన జెండా పెట్టి రెండింటిని కలగలుపుగా తీసుకెళ్ళినందుకు నిజంగా ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ప్రజలందరినీ కూడా ఒకటే కోరుకుంటున్నాను, ఐక్యమత్యంతో ఉందాం. రంగా గారు ఆశయం అది. ఒక మంచి పాలన తెచ్చుకోవడానికి ఒక మంచి నాయకుడు వాళ్ళ పవన్ కళ్యాణ్ గారి రూపంలో మన ముందుకు వచ్చాడు. ఇద్దరు అన్నల చేతుల మీదుగా నెరవేరటం నా అదృష్టంగా భావిస్తూ ఇట్లాంటి కార్యక్రమాలు ప్రతి గ్రామంలో చెయ్యాలని, చేస్తే ఆ రంగా గారు రోజు మన ముందే మనకే కనపడుతుంటాడు, మనమే చూస్తుంటాము. అందరూ దీన్ని పాటించి ప్రతి ఒక్క గ్రామంలో రంగా గారి విగ్రహం ఉండాలి. అట్టానే ప్రతి గ్రామంలో జనసేన పార్టీ బలోపేతమయ్యే విధంగా ప్రతి జన సైనికుడు ఒక సైనికుడు వెళ్ళే పనిచేస్తాడని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. జై జనసేన, జై జోహారు వంగవీటి మోహన్ రంగా. దేనికంటే ఆయన ఆశయాలు ఎంత గొప్పవో మన ముందు తరం వాళ్ళకి తెలుసు. దేనికంటే ఆయన పేద ప్రజల కోసం
పేద ప్రజలకు అండగా ఉండడం కోసం ఆయన ఆ రోజున ఏదైతే నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారో ఆయనకి ముందుగా తెలిసినా కూడా ఆయన అంతమొందిస్తారని చెప్పి నేను ప్రజలే ముఖ్యం, నా చావు కాదు, నా చావుతోనైనా పేద ప్రజలకి న్యాయం జరిగిద్దేమో అన్న ఉద్దేశంతో ఆయన ఆ రోజున కూర్చొని ఆయన అంతమొందించినా కూడా ఆయన అంత నిజాయితీగా ఆయన కూర్చోవటం ఈ రోజున ఆయన ఇంతమంది మనసుల్లో ఆయన రంగాగారి ఆశయాలు అంత ఇదిగా ఉంటాం. దాని అనుగుణంగా ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా దాదాపు 15 సంవత్సరాల సుదీర్ఘమైన పోరాటం చేసి ఈ రోజున నాకు పదవులు కాదు ముఖ్యం, నేను పేద ప్రజలకు అండగా ఉండాలి, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం. దేనికంటే గత 5 సంవత్సరాల్లో ఎంత ఒక తరం వెనకబడిపోయింది వైసీపీ పాలనలో, దాన్ని మనం అంతమొందించాలంటే మనం కాదు ముఖ్యం, ప్రజల భవిష్యత్తు ముఖ్యం అని చెప్పి ఆయన ఆ రోజున ఎంత తగ్గి ఈ రోజున రాష్ట్రానికి నాయకత్వం వహిస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. ఇది మనం అంతా కూడా ఆచరణలోకి తీసుకొని ఒక మంచి ప్రభుత్వం ఏర్పడింది. దేనికంటే అలాంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒక నిజాయితీగా నిలబడబట్టి ఈ రోజున ఇంత మంచి ప్రభుత్వం ఏర్పడింది. వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహ ఆవిష్కరణ చేయడం జరుగుతూ ఉంది. చెల్లపల్లి శ్రీనివాస్ గారు నియోజకవర్గ ఇన్ఛార్జ్, గాదే వెంకటేశ్వరరావు గారు జిల్లా అధ్యక్షులు, మరి మమ్మల్ని అందరిని కూడా పిలిచి మరి వంగవీటి మోహన్ రంగా గారు ప్రతి పేదవాడికి కూడా ఆయన స్ఫూర్తి. ఎక్కడ అన్యాయం జరిగినప్పటికి కూడా ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ అన్యాయం జరిగినా ఆయన ఉండి ఆ పేద ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తి. 36 సంవత్సరాలు అయినప్పటికి కూడా ఇంకా మరవలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఓన్లీ వంగవీటి మోహన్ రంగా గారు. మరి ఈరోజు బేతపూడి గ్రామంలో వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహం పెట్టడం పెద్ద మనసు చేసుకొని వాసా శ్రీనివాసరావు గారు ఆయన సొంత ఖర్చులతో మరి వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహం ఆవిష్కరణ చేయటం ఈ చుట్టుపక్కల వంగవీటి మోహన్ రంగా గారి అభిమానులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తపరుస్తూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.